మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ముచ్చట బల బ్రహ్మాండంగా ఉంది. ఇదే ప్రయత్నం చేయరే. ఎక్కువసేపు ఏం చెప్ప, ఒక 2-3 నిమిషాలు చెప్తా. నిత్య పెళ్లి కూతురు అంట. నిత్య పెళ్లి కూతురు దాదాపుగా మనం ఏం చేస్తామంటే పేపర్లలో కానీ టీవీలలో కానీ సినిమాలలో కానీ నిత్య పెళ్లి కొడుకు అని చూస్తుంటాం. కానీ ఇక్కడ నిత్య పెళ్లి కూతురు అంట. ఈమె ఏ రకంగా పెళ్లి చేసుకుంది, ఎవరెవరికి టోకరా చేసింది, ఎన్ని పైసలు ముంచింది, ఏం కథ, ఏ ఊరు అనేది క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇదే ప్రయత్నం చేయాలి. ఎక్కడ ఈ మోతవారి పెళ్లి కూతురుది అంటే ఎక్కడ ఊరు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం అంట. దొండపూడి గ్రామం అంట. ఈమెది తూర్పుగోదావరి జిల్లా గోపాలపురి మండలం దొండపూడి గ్రామం అంట. ఈమె పేరేం పేరు అంటే ఒక పేరు కాదు, పాడైపోను 5-6 పేర్లు ఉన్నాయి ఈమెకు. వాస్తవానికి ఈమె అసలు పేరు ఏంటంటే మణి అంట. మణి అని ఈమె పేరు వజ్రపు మణి ఈమె పేరు. అలియాస్ ఇంకేం పేరు శ్వేతారెడ్డి, కీర్తి, చాలా రకాల పేర్లు ఉన్నాయి. ఎన్ని ఏళ్ళు ఉంటుందంటే 27 సంవత్సరాలు ఉంటుందంట ఈమె. అయితే ఈమెకు మధ్యలో బోకర్లు అంట. ఇవి ఒకదాంతో పని కాదు కదా ముచ్చట. కొంతమంది బోకర్లను పెట్టుకుందంట. ఈ బోకర్లు ఎక్కడ అంటే విజయవాడకు చెందిన మధ్యవర్తులు. ఒక ఆమె సుప్రియ, ఇంకోడు అశోకు, ఇంకోడు శశికళ, రామకృష్ణ, గిట్లా వీళ్ళందరూ పెట్టుకుందంట. వీళ్ళందరూ పెట్టుకొని ఎక్కడెక్కడ పొరగాళ్ళు ఉంటారో, పెళ్లి కానోళ్ళు ఎక్కడ ఉంటారో, పెళ్లి అయిన వాళ్ళు అయినా బాధ లేదు, ఆడు ముసలోడు అయినా బాధ లేదు, మామూలుగా జర్రంత డబ్బు ఉంటే చాలు, పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉంటే చాలు. ఈ 5-6 గురిని ఏది మీడియేటర్లకు పెట్టుకొని, మధ్యవర్తులు పెట్టుకొని, బోకర్లకు పెట్టుకొని ఇక ఈమె చిన్నగా వ్యాపారం నడిపిస్తుంటుంది. అయితే వీళ్ళు చూస్తారంట. ఈ 5గురు ఉంటారు కదా, ఈ 5గురు వింటే పలానా నూయిలో ఓడి ఖాళీగా ఉన్నాడు, పలానా నూయిలో ఓని పెళ్ళం చచ్చిపోయింది, పలానా నూయిలో ఓ పొరగాడు పెళ్లికి ఎదిగిండు, పెళ్లి చేస్తానుకున్నాడు అనే ఉద్దేశంతో చిన్నగాలం కనుక్కొని చిన్నగా ఈమెని ముందలు తోలుతారంట. ముందలు తోలంగానే ఈమె చిన్నపాటి వల వేస్తుంది. ఇక ఈమె ఇదే పని ఉంటుంది కదా, ఈమెకు రాని పని కాదు. అటు ఇటు చేస్తుందంట. ఇక ఆయన చిన్న లైన్లో తీసుకొని పెళ్లి చేసుకుంటుంది. గట్టిన ఏమైందంటే ఒక ఆయన అంట, ఒక వ్యాపారంలో సుధీర్ రెడ్డి అంట. వ్యాపారంలో సుధీర్ రెడ్డి అంటోనికి ఈయనకు చిన్నపాటి పరిచయం అయిందట. పరిచయం కాగానే ఆ పరిచయం కాస్త కొద్ది అంతా ప్రేమగా అయిందట. ఇక ఎట్టుంటుంది మగ బుద్ధి మోటి బుద్ధి పాడైపోను. ఇక సొల్లు కాచుకుంటూ పోయినట్టు వెనకంగా ఆ అమ్మాయి చూస్తే బాగానే ఉంటుందంట. చిన్నగా ఈ ఎవరు సుధీర్ రెడ్డి అంటే ఆయనతో ఆమెతో చిన్న సోప చేస్తుండు. సోప దేడి దాకా పోయిందంటే పెళ్లి దాకా పోయిందట. పెళ్లి చేసుకుంటావా అంటే చేసుకుంటానట. పెళ్లి చేసుకుంటే మామూలుగా ఏమంటారంటే పిల్లగానికి ఇస్తుండాలి కదా. గీడ గట్ట జరగలే, పిల్లగాడే పిల్లకి ఇచ్చిండు. ఎంత ఇచ్చిండంటే 3,80,000 రూపాయలు ఏమో ఎదురు కట్నం ఇచ్చి చేసుకున్నాట. పోత దొరకదని, ఇటువంటి బొమ్మ పోత దొరకదని ఈ సుధీర్ రెడ్డి అంటే ఆయన డబ్బులు ఉతకపోయినా పాడైపోయటం. కానీ 3,80,000 రూపాయలు ఆమె చేతిలో పెట్టి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుండు. పెళ్లి అయిపోయింది, మంచి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నట. పెళ్లి చేసుకున్నాక చుట్టాలు ఎక్కడో అక్కడ పోవాలి కదా. మరి పోయినాక ఇంకేం చేస్తారు, పిల్లగాడు అర్రలు దొలాలగా చిన్నగా అర్రలకు పోదాం పని నొక్కపోయినట. అర్రలకు పోదాం నొక్కపోగానే ముక్కిరిస్తుందంట. అదేంటి అని అంటే నాకు నచ్చలే ఇల్లు, నాకు నచ్చలేదు, నాకు మూడ్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నా పానం బాగలేదని చెప్పిందట. ఒకరోజు అయిపోయింది. మళ్ళీ తెల్లారి మా అమ్మర కొడుక ఇయ్యాల ఉంటుందిరా నాయన అనుకొని ఈడు చిన్నగా గోసేసుకొని మళ్ళీ లోపలికి అయిపోయినట్ట సుధీర్ రెడ్డి. లోపలికి అయిపోగానే మళ్ళీ ఇవాళ ఏమైందని అంటే ఇవాళ నా వల్ల కాదు, పాడైపోయిన తలకాయ నొప్పిలేస్తుంది, ఇవాళ కాదు రేపు చూద్దాం తీయాలన్నట అని పాడైపోయిన 2 రోజులు అయిపోయి అనుకొని మళ్ళీ 3వ రోజు మంచిగా పూలు బీలు పెట్టుకొని మంచిగా ఈయన మంచం ఎక్కినాడ. మంచం ఎక్కి ఇయ్యాల మాత్రం మినిమం ఉంటుంది అనుకొని చిన్నగా ఈయన రెడీ చేసుకొని ఈయన మంచిగా కూర్చుండు. పోయేసరికి అన్నదంట, నీ ఇల్లు నాకు నచ్చలే, నీ వాతావరణం నాకు నచ్చలే, మనం ఈ నుంచి పత్తలేకుండా పోదాం, ఇంకో కాడికి పోయినాకనే యాంటిక్ పనులు ఈడ మాత్రం వద్దని చెప్పిందట. కొత్త పిల్ల పాడైపోయిన ఎట్టరో ఈనకపోతే బాగుండదు అనుకొని సరే అనుకొని 3వ రోజు ఊకున్నట. 3వ రోజు ఊకున్నాక 4వ రోజు తెల్లారి అట్లా మళ్ళీ లేవాలి కదా. లేచి ఆ పని ఈ పని చేయమంటే లొల్లి చల్లగా ఉంటే లొల్లి పెడుతుందట. ఈ లొల్లి పెడుతుంటే ఏం చేసిండు, లొల్లి పెడుతుందంటే అర్థమైంది ఈమె నా దగ్గర సంసారం చేయనట్టు గుర్తుంది. అసలు సంసారం చేస్తావా చేయవా అని అడిగినట. 3,80,000 రూపాయలు నీ చేతిలో పెట్టి పెళ్లి చేసుకుంటే కనీసం ముద్దు లేదు ముచ్చట్లేదు, ఏమెక్కడ చేసుకున్నాడు పెళ్లి అని అడిగినట. ఈమెకేది మళ్ళీ 3,80,000 రూపాయలు ఇస్తే మళ్ళీ ఈమె ఒక్కదానికి వచ్చేటి కావు. ఈమెకి ఎంత ఇస్తారు ఈ మధ్యలో ఉన్న బోకర్లు అంటే 20,000 లేకుంటే 30,000, గంతకంటే ఎక్కువేనంటే ఈమెకు అవి చాలు, గంతకంటే ఎక్కువ కాదు. ఇప్పుడు కష్టపడుతూ 5-6 ఉండు కదా, వాళ్ళు మిగతా మొత్తం తీసుకొని ఈమెకి 20,000-30,000 రూపాయలు ఇస్తారు. ఎందుకంటే ఈమె సంసారం చేయదు, పుసుకులు చేసినా కానీ 1 రోజు 2 రోజులు అంతకంటే ఎక్కువ చేయదు అనుకుంటాడు. 6 రోజుకి 10,000 రూపాయలు లెక్క అనుకొని చాలా అనుకొని అప్పుడు ఎక్కువ ఉంటుంది. అయితే ఈడు 3,80,000 రూపాయలు నీ చేతిలో పెట్టి పెళ్లి చేసుకొని చుట్టాల పక్కాలకు బో పెట్టి అన్నందాలు చేస్తే నాకు మతం సుఖ లేకపోయా కంచం సుఖ లేకపోయా ఏమెక్కర నీతో అయినా సరికాలే ఉంచుకోలేప్పుడు మా అమ్మగారి ఇంటికి పంపి అని చెప్పిందట. సరే పోదాం పారంగానే బయట పోదామని రైలు ఉందిగా, రైలుకి పోదాం పారంగా రైల్లో మంచి ఏసీ బుక్ చేసిరట. ఏసీ బుక్ చేసి ఇక రైలు అయినా ఏమైనా సుధారణ జరుగుతా అనుకొని చిన్నగా పోయినట. రైలు ఎక్కిపోగానే నంద్యాల దగ్గరికి పోగానే రైలు ఆగుతుంది కదా, గట్టిన ఛాయకో మూత్రానికో దానికో దీనికి ఆగుతుందిగా. రైలు ఆగంగానే నంద్యాల బ్యాగ్ పక్కకి ఇద్దా పత్త లేకుండా వీకిందట.
ఈయన నంద్యాల కాడ దిగి ఇటు తిరిగి అటు తిరిగి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందట. అరే ఎటు తిరిగినా పాడైపోని ఇంకా దొరకలేదు ఏం కథ అనుకోని అక్కడ ఇక్కడ తిరిగి 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 అలసిపోయి అర్థమైందట అమ్మర కొడుక ఇది నన్ను మోసం చేసిందని అర్థమైందట. మరి ఈమంటే మోసం చేసింది. మరి ఈమెను తలిగించిన వాళ్ళు కదా 5గురు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తారు కొని వాళ్ళకి ఫోన్ చేసినట. వాళ్ళకి ఫోన్ చేస్తారు కదా వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఎప్పుడో స్విచ్ ఆఫ్ అయినట్టు వాళ్ళకి కొచ్చి అలసిపోయిండు. ఒక్కని ఫోన్ చేసా కానీ ఫోన్ కలతలేదు. ఈయనకి అర్థమైందా నాకు వాటిలా కాంచిర్రా నాయన ఇక నా వల్ల కాదు పాడైపోను ఇదేదో మోసకాయ ఉన్నదనుకొని 2025లోనే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట. సార్ గిటగిట సంగతి నేను ఒక ఆమెను ప్రేమించిన పెళ్లి చేసుకున్నా ఎదురు కట్నం ఇచ్చిన అన్యందాలు అయిపోయినాయి పాడైపోను మంచం సుఖం లేదు కంచం సుఖం లేదు ఏం చేయాలా సార్ పాడైపోను ఇంటికి పంపిద్దామని పోయేసరికి నంద్యాల ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళి పత్తలే కూడా వీగింది మా అమ్మగాని జర దోలాడు అనుకొని కంప్లైంట్ ఇచ్చిపోయాడు. ఇక కంప్లైంట్ ఇచ్చినాక పోలీసు వాళ్ళు ఒకనాడు కాబట్టి ఒకనాడు దోలాడతారు కదా దోలాడినా దొరకలేదు. సరే కేసు అట్లా ఉన్నది ఎక్కడ అనుకుని పోలీసు వాళ్ళు అయితే ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. ఫోన్ నెంబర్ తీసుకురంటే ఏంది లెక్క ఏం కథ అని తీసుకురు. ఈయన ఏం చేసిండు సరే ఈమె మరి ఎట్టెట్ట లెక్క ఏం కాదు ఈ 5గురు అయితే నాకు తలిగిచ్చిరు ఇది పత్తలే కూడా పోయింది ఇంకా జరంతా ముందరకు పోతా అనుకొని ఆలోచించి వాళ్ళ దగ్గర పోయి అడిగిరంట. ఎటువంటి లెక్క కీర్తి ఏమి పేరు కీర్తి కాదు శ్వేతారెడ్డి ఈయన కాడికి వచ్చినాక ఈయన రెడ్డిగా ఆమె రెడ్డి లెక్క కావాలి కదా మళ్ళీ ఈ సుధీర్ రెడ్డికి శ్వేతారెడ్డి ఈ శ్వేతారెడ్డి ఎటువంటిది ఏం కథ అంటే ఓరయ్యా తిక్కలవాడా నీకంటే ముందుగానే ఆమెకు పెళ్ళి అయింది ఆమెకు కొడుకు ఓ బిడ్డే నీతోటే కాదు 5గురితోటి పెళ్ళి అయిందని చెప్పిరట. 5గురితోటి పెళ్ళి అయిందంటే అవును 5గురితోటి పెళ్ళి అయిందని అందుకోసమైనా పాడైపో నాకు చెయ్యి అన్నట్టుంది అనుకొని మోసపోయిన అనుకొని ఆయన అంతలో ఆయన ఉన్నాడు. పోలీసులు చిన్నగా ఎంక్వైరీ చేసుకుంటూ చూస్తారు కల్లా ఈమెనంట కర్ణాటకలో ఉందంట. కర్ణాటకలో ఉన్నా కానీ కర్ణాటకలో ఉన్న అది ఎప్పుడు వస్తుంది ఏం కదా అనుకొని పోలీసులు చూస్తారంట. కర్ణాటకకి వెళ్ళి ఆ కర్ణాటకలో ఇంకొక ఆయన పెళ్లి చేసుకుందంట. ఆ కర్ణాటకకి వెళ్ళి బయలుదేరుతాడు వాళ్ళకు మరి సిగ్నల్స్ గిట్ల వస్తాయి కదా వస్తుంది అనుకొని చూసి ఈమె కర్ణాటక వెళ్ళి ఏడికి వచ్చింది మన మల్లెపల్లికే వస్తుంది కదా మల్లెపల్లి నా ఊరి పేరు మదనపల్లికి వస్తుందని తెలిసిందంట. మదనపల్లిలో పోలీసు వాళ్ళు రెడీగా ఉండగానే దన్ను మంటే అట్నే మెడ దొరికించుకున్నారట. ఏడిపోయినా అమ్మ కీర్తి అన్నారట. కీర్తి కాదు నా పేరు రాని బీని 12 రకాల పేరు చెప్తున్నారట. సరే పేర్లు వెళ్ళి మారినా కానీ ముఖం అయితే మారదు కదా నువ్వు పలానామే కదా అని చూపించాడు. ఆయన పూట ఈమె పూట నూరెళ్ళ పెట్టిందట నేనే అన్నదట. ఎన్నో పెళ్ళి అమ్మ ఇది అని చెప్పిందట. ఇది 6వ పెళ్లి సార్ అని చెప్పిందట. 6గురిని పెళ్లి చేసుకున్నా మరి ఎట్టెట లెక్క ఏం కదా అంటే నాకు 5గురు ఉన్నారు మీడియేటర్లు. ఆ 5గురు కలిసి కొన్ని పైసలు తీసుకుంటారు. నాకేం ఇస్తారు సార్ 20,000 30,000 రూపాయలు ఇస్తారు. నేను పుస్తకం కట్టించుకొని ఎంతో కొంత బంగారమో పెడతారు. అది తీసుకుంటా ఆ బంగారం డక్కోలు నాకు ఈ 10,000 డక్కోలు అంతకంటే ఎక్కువ నాకు మిగతా పైలు మొత్తం వాళ్ళే తీసుకొని పోతారు నా పరే గీది సార్ అని చెప్పిందట. కథం పాయన ఉత్త పుణ్యానికి 5-6గురి పెళ్లి చేసుకుంది 5-6గురి మొగలను మార్చింది మళ్ళీ 6 కాదు 7వని కూడా రెడీగా ఉందంట. ఈమె చూడరు కథ నడుస్తుంది. కొంతమంది ఆడవాళ్ళది అందరిది కాదు కానీ కొంతమంది ఆడవాళ్ళు నడుస్తుంది. నిత్య పెళ్లి కూతురని ఎప్పుడు చూసినా కానీ పెళ్లి పిల్లగాళ్ళ వేటలనే ఉంటుందంట. ఈమెకు ఆడనే కాదు సానా దిక్కులలో ఈమె బ్రాంచులు ఉన్నాయంట. ఇవాళ పెళ్లి అయిందా 2 రోజులు లేదు 3వ రోజు నాడు ఆయన మొగన్ కాడ కాపురం చేసేయలేదు ఆయన కవ్వించలేదు ముప్పించలేదు ముద్దిచ్చేయలేదు ఏది లేదు ఎక్కలేదు పాడైపోరు. ఈ నుంచి ఎప్పుడు జంప్ అయిదామా అని చూస్తుంది. 3 రోజులు అయింది మరి ఇంకో పిల్లగారు రెడీగా ఉండాలి కానీ 4 ఆడికెళ్ళి ఫోన్ చేయగానే మస్తుగా ఉన్నారు పాడైపోరు పొరగాలు కరవా మస్తుగా ఉన్నారు చూస్తే మంచిగానే ఉంటుంది. ఈమె మంచిగా ఉంది కాబట్టి సొల్లు గారితో చాలా మంది ఉంటారు. ఇంకో పిల్లగారు దొరకగానే ఈ నిష్పెట్టి ఆ నిష్పెట్టి ఇంకొని పడు మొత్తం కలిసి 5-6 పెళ్లిలు చేసుకుందంట. ఈ మలియాసు శ్వేతారెడ్డి అలియాసు మళ్ళీ ఇంకోటి కీర్తి రాణి రోజా ఇట్లా చాలా రకాల పేర్లతోటి నిత్య పెళ్లి కూతురు లెక్క జనాలు మొత్తం మోసం చేస్తుందంట. మమ్మగాని పెళ్లి కాని పొరగాలు వాళ్ళని ఉంటే గట్టినే భూకరగొన్నోళ్ళు ఆకలి కొన్నోళ్ళు ఉంటే గిసంటోళ్ళ మైకంలో పడే ఉపాయం చేయకూరి.